ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయండి. అలంకారానికి సిద్ధమైన చేతులండి. ఈ చేతులు రెడీ అయిపోయినాయి. రేపటి వీడియోలో ఈ చేతులతో అమ్మవారికి అలంకరించి కాళ్ళతో మీకు రేపు వీడియో తీస్తాను. ఈరోజు అయితే వీడియోలో ముందుగా అయితే పేపర్ కొడుతున్నాను, చూసారా? ఎక్కడన్నా ఎడ్జెస్ కానీ ఏమన్నా ఇదైతే పేపర్ కొట్టుకోవాలండి. ఈ విధంగా చూసుకుంటూ మనకు తెలిసిపోతుంది. ఎక్కడైతే రఫ్గా ఉంటుందో స్మూత్ చేసుకోవాలనుకున్నారో అక్కడ మనం పేపర్ కొట్టుకుంటే సరిపోతుంది. అదే మట్టితో చేస్తే కనుక ఇలా పేపర్ కొట్టడానికి ఉండదండి. ఇదైతే చక్కగా పేపర్ కొట్టుకోవచ్చు, మనకి ఎన్నేళ్ళైనా బాగుంటుంది. కాబట్టి నేను ఈ విధంగా అయితే పేపర్ అయితే కొడుతూ ఉంటాను. చేతులు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నిన్నటి వీడియో చూసే ఉంటారు కదా, సగం చూపించాను. ఈరోజు ముందుగా పేపర్ కొట్టిన తర్వాత పెయింట్ కూడా వేస్తాను, చూడండి. అదిగోండి, గోల్డ్ కలర్ పెయింట్ తీసుకుని ఫస్ట్ కోటింగ్ అయితే వేసానండి. ఇక్కడ 2 కోటింగ్లు అయితే వేయాలండి. ఎందుకంటే బ్లాక్ మీద గోల్డ్ వేసినట్లయితే లైట్గా కనపడుతుంది ఫస్ట్ కోటింగు. సెకండ్ కోటింగ్ వేసుకుంటే కొంచెం బ్రైట్గా ఉంటుంది. కావాలంటే థర్డ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా నిండుగా ఉంటుంది. కానీ మనకి 2 అయితే సరిపోతాయి. 3 అనుకోండి, మళ్ళీ వేసామంటే కొంచెం మందంగా ఉంటే మళ్ళీ బాగోవు. ఆ షేప్ అయితే మనకు అర్థం కాదు. కాబట్టి నేనైతే 2 కోటింగ్స్ అయితే వేస్తూ ఉంటాను. ఇది ఈ పెయింట్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, లైట్ వేస్తే మాత్రమే ఆ షైన్ అనేది ఉంటుందండి. లైట్ ఆఫ్ చేస్తే మాత్రం లైట్గా కనపడుతుంది. ఈ పెయింట్ యొక్క మైనస్ అనాలో ప్లస్ అనాలో తెలియదు, కానీ అది మాత్రం ఉందండి ఈ పెయింట్లో. ఎప్పుడైతే మనం లైట్లు వేస్తామో ఆ లైట్కి ఒక్క లైట్ వేసినా చాలండి, ఆ లైట్కి షైన్ అనేది రెట్టింపిస్తుంది. చాలా బాగుంటుంది షైన్ అనేది. ఇలా 3 కోటింగ్స్ వేసే బదులు ఒక పని చేయండి. ఇంకొక రకంగా ఏంటంటే, వాటర్ పెయింట్స్ ఉంటాయి గోల్డ్. ఆ గోల్డ్ కనుక ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత ఈ పెయింట్ వేశారనుకోండి, అప్పుడు ఆ వీళ్ళకు గోల్డ్ కానీ మనం పెట్టిన డిజైన్స్ కానీ బాగా కనపడతాయి. అదొక ప్లస్ పాయింట్ మనకి పెయింట్ వేసేటప్పుడు. ఈ విధంగా అయితే నేను పెయింట్ వేస్తూ ఉంటాను. చూశారు కదా, 2 కోటింగ్స్ వేసి దేవతా విగ్రహాలకు కూడా నేను అంటే కవచాలు అయితే తయారు చేస్తూ ఉంటాను కదండి, వాటికి కూడా వేస్తూ ఉంటాను. అలాగే మీరు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారండి. వాటిలో ఒకటి వెంకటేశ్వర స్వామి విగ్రహము ఎక్కడ చేయించారు ఏంటనేది. నేను అది శిల్పి చేత చేయించారండి. ఇక్కడ ఆలయంలో పనికొచ్చారు వాళ్ళు, అంటే గోపురం మీద సిమెంట్తో బొమ్మలు చెక్కేవాళ్ళండి. వాళ్ళ దగ్గర నేను చేయించుకున్నాను. అది సుమారు 4,000 పడిందండి. అది వాళ్ళ మెటీరియల్ మొత్తం టెంపుల్ వాళ్ళదేనండి. అంటే అక్కడ చేస్తున్నారు కాబట్టి ఏదో చేసి ఇచ్చారు. మనకు సపరేట్గా చేయించాలంటే చాలా అవుతుంది. అదే 4,000 పెట్టుకుంటే రాతి విగ్రహం వస్తుంది. లేదంటే తిరుమలలో వెళ్ళినప్పుడు తిరుమల గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న సరౌండింగ్స్ తిరిగితే లేపాక్షిలో కానీ చక్కగా దొరుకుతాయండి. ఆ 4,000 కన్నా 3,000లోనే మీకు చక్కగా మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే దొరుకుతుంది మీకు. అక్కడ ట్రై చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆభరణాలన్నీ కూడా నేను రెడీ చేసుకున్నానండి ఓన్గా ఎంసీఎల్తోనే. ఈ విధంగా అయితేనే తయారు చేసుకున్న ఎంసీఎల్తో. మీకు నచ్చితే కనుక ఇవి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అప్పుడు విగ్రహం చెక్కినప్పుడు వీడియో ఉందండి. ఆ వీడియో కుదిరితే ఇక్కడ లింక్ ఇస్తాను, చూసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడండి ఎలా ఉంది ఏంటనేది. వాటిలో ఎవరు చేశారు ఏంటనేది డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. నిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టాను కదండి, అది చాలా వైరల్ అయిందండి. చాలా బాగుందన్నారు చాలామంది కూడా. నాకైతే చాలా ఆనందంగా ఉందండి స్వామివారిని చూస్తుంటే మాత్రం. ఈ విధంగా అయితే ముందుగా కొబ్బరి తాళ్ళతో మొన్న కాళ్ళకి ఎలా చేసుకున్నామో ఇదే విధంగా కొబ్బరి తాడుని చుట్టూరు చుట్టుకోవటమేనండి. 2 కాళ్ళకి 2 చేతులకి ఈ విధంగా అయితేనే చేశాను. చేతులకి ఎలా చేసామో చూస్తున్నారు కదా. ఇక్కడ షేప్ చూసుకోవాలండి. ఎలా అంటే ఈ షేప్ ఎలా ఉండాలంటే, కింద స్టార్టింగ్ మణికట్టు దగ్గర సన్నగా వచ్చి భుజంకి లావైపోవాలి. ఆ షేప్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. నేను కూడా ఇక్కడ చూడండి, అదే షేప్ వచ్చేలాగా నేను తీశాను. మీరు కూడా ఇదే షేప్లో వచ్చేలాగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. అప్పుడు నీట్గా కనపడుతుంది. చూసారా ఈ విధంగా. తర్వాత ఈ దారం ఎందుకు కొడుతున్నాను అని డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే ఇది ఊడిపోకుండా ఉంటుందని, తాళ్ళు ఎప్పుడన్నా లూజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఇంకో చేయి తీసుకున్నా కదండి, ఆ చేయికి కూడా
ఫస్ట్ చేయి ఏ విధంగా అయితే వేసానో కవర్ చేశానో అదే విధంగా కొబ్బరి తాడుతో కవర్ చేస్తున్నానండి. ఇది చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టైట్ రావాలి మనకి, అది ఆ ఐరన్కి బాగా పట్టుంచాలి. అలా అయితేనే మంచిగా ఉంటుంది. ముందుగా అయితే సపోర్ట్గా మనం వేసాం కదండి కాటన్ది, అదే విధంగా వేసుకోండి. సిల్క్ది మాత్రం వేయబాకండి దయచేసి, ఎందుకంటే అది జారిపోవటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కాటన్ది వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నేనైతే కాటన్ది అయితే వాడాను. ఆ తర్వాత ఈ విధంగా రెండో లేయర్ అయితే మెల్లగా వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా చేతులు రెండిటికి కూడా ఫస్ట్ కొబ్బరి తాడు అయితే మనం షేప్ తీసుకొచ్చేసుకున్నాము. షేప్ తీసుకొచ్చిన తర్వాత దానిపైన ఆ అమ్మవారి చీరలు ఉంటాయని చెప్పాను చూడండి, ఆ చీరను అయితే చుట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతారు. రెండు కాళ్ళు కూడా రెండు చేతులు రెడీ అయిపోతాయి మనకి. రేపటి వీడియోలో ఎలా ఈ కాళ్ళతో ఈ చేతులతో ఎలా అలంకరించాలనేది రేపటి వీడియోలో పెడతాను. తప్పకుండా రేపటి వీడియో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా కొబ్బరి తాడునైతే చుట్టేసేసాను. చుట్టేసిన తర్వాత మళ్ళీ దీనికి కూడా దారం ఏ విధంగా అయితే చుట్టానో దానికి అదే విధంగా అయితే చుట్టాను. ఒకేలా మీరు చుట్టేటప్పుడు సగం అయిపోయింది ఇంకోటి ఎక్కించాల్సినప్పుడు తప్పకుండా మీరు అక్కడ టై చేయాలి. వీడియోలో చూపించే కదండి ఫస్ట్, తప్పకుండా మీరు టై చేస్తేనే అక్కడ నిలబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడు, చీర ఉంది కదండి, ఆ చీరను చూసి చుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి. అంటే ముక్కలు చేశాను చీరది, ఆ చీరని చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చుట్టుకుంటూ ఉండటమేనండి. చుట్టుకున్నట్లయితే మనకి రెడీ అయిపోతుంది. ఎక్కడైతే చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, మణికట్ట దగ్గర సన్నం రావాలి, భుజం దగ్గరకు వచ్చేసరికి లావు వచ్చే విధంగా అయితే మనం చూసుకోవాలి. మనం ఈ విధంగా అయితే చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి అలా ఊడదీయాల్సి వచ్చింది, ఎందుకంటే అది చివరి దాకా రాలేదండి. చివరి దాకా రాలేదు కాబట్టి మళ్ళీ ఏం చేశాను, ఊడదీసి మళ్ళీ చివరి నుండి వేసుకొచ్చాను. అదొక టైం టేకింగ్ ప్రాసెస్, చూసుకుంటూ మెల్లగా చేసుకోవాలండి. మనకి నచ్చినట్లుగా మన కాళ్ళు చేతులు రెడీ చేసుకున్నాం. ఆ తర్వాత స్వామివారికి లేదా అమ్మవారికి కూడా అలంకరించుకోవచ్చు అండి. స్వామివారికి అలంకరించుకోవచ్చు, అమ్మవారికి అలంకరించుకోవచ్చు, రకరకాలుగా అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అయితే చేతులకి రెడీ చేసేసుకున్నాను. రేపటి వీడియోలో అలంకరించి మీ అందరికి కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే కాళ్ళు చేతులు మీ అందరికి కూడా నచ్చినాయి అని భావిస్తున్నాను. మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ 4 వీడియోలు లేదంటే 6 వీడియోలు కదా, 6 వీడియోలు కూడా తప్పకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేశాము. పిన్ టు పిన్ పెట్టానండి. మీకు ఈ వీడియోలు నచ్చినాయి అని భావిస్తున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు అర్థమవుతుంది, మీరు కామెంట్ పెడతాం వల్ల ఎలా ఉంది ఏంటి అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మాకు తెలుస్తుంది, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ 2 కూడా మర్చిపోకుండా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విధంగా అయితే చుట్టేసుకున్నానండి. రెండో చేతికి కూడా 2 కూడా రెడీ అయిపోయినాయి. రేపటి వీడియోలో అలంకరించి చూపిస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ.